ఉదయం 5:00 అవుతుందండి. మార్నింగ్ ముందుగా నిద్రలేచి కాసేపట అలా బాల్కనీలో వెళ్ళి ఒక 5 మినిట్స్ అలా నిల్చుంటాను. ఉదయము ఆ చల్లని గాలికి మైండ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు అలా నిల్చొని బ్రష్ అనేది వేసుకుంటాను. తర్వాత వచ్చి మొహం కడుక్కొని ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటాను. బయట అంతా కడిగేస్తాను. ఇల్లు కూడా మాప్ చేసుకుంటానండి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత. సో, ఇల్లనేది క్లీన్ అయిపోయిన తర్వాత బయట కడిగిన తర్వాత ముగ్గు వేసుకుంటాను. ముగ్గు వేసుకోవడం వల్ల ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనము ముగ్గును చూస్తున్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే కలుగుతాయి. ఖచ్చితంగా ఇంటి ముందు ఒక మంచి ముగ్గయితే వేసుకుంటాను. తర్వాత స్నానం చేసొచ్చి యోగా చేసుకుంటాను. సూర్య నమస్కారాలు చేసుకుంటానండి. సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రాణాయామం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలైతే ఉన్నాయి. సో, ప్రాణాయామం చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ మెడిటేషన్ కూడా నేను కేటాయిస్తానండి. ఇలా చేయడం వల్ల డే అనేది యాక్టివ్‌గా ఉంటుంది. మార్నింగ్ అయితే ఒక గ్లాసుటి గోరువెచ్చటి వాటర్‌నైతే తీసుకుంటాను. అలా తీసుకోవడం వల్ల ఎంతో ఆహ్, రిలాక్స్‌గా అనిపిస్తుందండి. ఒక మంచి కాఫీ అనేది పొద్దున్నే తాగడానికి ఇష్టపడతానండి. తర్వాత వెజిటబుల్స్ కట్ చేసి పిల్లలకు లంచ్ బాక్స్‌లో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను. బీరకాయ కర్రీతో పాటు బ్రోకలీ అండ్ క్యారెట్ కర్రీ కూడా చేస్తున్నాను. సో, ఈ 2 కర్రీలు కూడా చేసుకొని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కోసము దోస ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇటు సైడు ఒక కర్రీ అండ్ ఇంకో పొయ్యి పైన ఇంకొక కర్రీ 2 కర్రీలు అయ్యేలోపు నేను అండ్ మార్నింగ్ ఏదైతే మనకు ఫ్యాట్ లాస్ డ్రింక్ అనేది ఉంటుందో క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, కీరా జ్యూస్ కానీ, తర్బూజా జ్యూస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నేను రోజు ఒక జ్యూస్ లాగా తాగుతాను. అండ్ ఈ కీరా దోస కూడా చాలా మంచిదండి. పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దోసలోకి. మా పిల్లలకి అయితే దోస అనేది వేస్తున్నాను. వాళ్ళు దోస తినేసి బాక్స్ కట్టుకుంటారు. సో, తర్వాత నేను ఈ కీరా దోస అండ్ తర్బూజా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఫ్యాట్ లాస్ డ్రింక్ అనేది బాడీని మంచి డీటాక్స్ చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది. పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ అనేది పెట్టేసాను. పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ తినేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేశాను. రైస్ పెట్టాను అండ్ బీరకాయ కర్రీ చేశాను. అండ్ క్యారెట్ కర్రీ అని చెప్పాను కదా! చేశాను. బీట్రూట్ అనేది కట్ చేసి బాక్స్‌లో పెట్టాను. తర్వాత మా హస్బెండ్‌కి కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టి పంపించేసాక మా పాపనైతే పంపించేయాలి కదా! సో, తనైతే చాలా క్యూట్‌గా స్మైల్ ఇస్తుంది. నేను వెళ్ళనని మారం చేస్తుంది. సో, నేను ఏదో చెప్పి తనని బుజ్జెక్కించి అయితే పంపించాను. పంపించేసి ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌కి దోస మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి వాళ్ళతో పాటే టైం ఉంటే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. లేదు అంటే వాళ్ళని అందరినీ పంపించినాక వచ్చి నేను మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటున్నాను. సో, దోస ప్రిపేర్ చేసుకొని నేను ఇప్పుడైతే 10 అవుతుందండి. 10కి నేను బ్రేక్‌ఫాస్ట్ అనేది చేస్తున్నాను. వీలైతే ముందు చేయడానికి చాలా ట్రై చేస్తాను. కుదరకపోతేనే ఇలా. సో, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నాకొక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.